రిజిస్ట్రేషన్ల శాఖ బదిలీలో అక్రమాలు జరిగినాయట. తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం 4గురిపైన కఠిన చర్యలు. రిజిస్ట్రేషన్ శాఖలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మొన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లో అక్రమాలు జరిగినాయట. పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ముఖ్యంగా ఈ సబ్ రిజిస్ట్రార్ల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఏబీసీ అన్న కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. ఎక్కడైతే పొటెన్షియల్ ఉంటుందో రెవెన్యూ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న, ఇప్పుడు షేర్లింగంపల్లి కావచ్చు, ఇట్లా పటాన్ చెరు కావచ్చు, ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, ఏరియాలు ఉంటాయో, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఉంటాయో, అవి ఏ కేటగిరీ రిజిస్ట్రేషన్ ఆఫీస్గా గుర్తిస్తారు. అక్కడికి వెళ్ళడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆయన అక్కడున్న సబ్ రిజిస్ట్రారు డైలీ ఈ 4 జేబులు నిండంది బయటికి పోడు. సో అంత సంపాదన ఉంటుంది వాళ్ళకి. మీరు అసలు ఇమాజిన్ కూడా చేయలేరు. కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులు కొన్ని వందల కోట్లకు ఎదిగిపోయారు. సో ఇప్పుడు ఆ బదిలీలో అక్రమాలు జరిగినాయి. మరి ఈ అక్రమాలు వెనక ఎవరున్నారు? స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో చోటు చేసుకున్న బదిలీలకు సంబంధించిన అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వం కొరడా జలిపించనుంది. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారంలో జరిగిన జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో పూర్తిగా నిబంధనలు పక్కనబెట్టి కొందరు ఉన్నతాధికారుల అనుయాయులకు పోస్టింగులు ఇచ్చినట్లుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారం పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ క్షేత్రస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణ వచ్చిన అధికారులు పోస్టింగ్లపైన సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. బదిలీల వ్యవహారంపై మరింత సమాచారం తెప్పించుకొని కఠిన చర్యలు చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మరో 30 మందిపైన చర్యలు. రిజిస్ట్రేషన్ల శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బదిలీలు చేపట్టాలని సమగ్ర అధ్యయనం చేసి నిబంధనలు అనుసరించి బదిలీలు పారదర్శకంగా చేపట్టాలంటూ జూలైలో ఆ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. గతంలో జరిగిన విధంగా కాకుండా జీరో సర్వీస్ను పరిగణిస్తూ అందరినీ బదిలీ చేయాలని ఆదేశించి ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో 9 ఏళ్లుగా జరగని బదిలీలన్నీ చేపట్టారు. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు స్థానచలనం కల్పించారు. దీంతో పాటుగా జూలై నెలాఖరున దాదాపు 141 మంది సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్ల ట్రాన్స్ఫర్లు కూడా చేపట్టారు. 2023లో స్థానచలనం పొందిన సబ్ రిజిస్ట్రార్లను కూడా బదిలీ చేశారు. అంటే ఇంకా జీరో అన్నమాట. ఇక ఎవరిని వదిలిపెట్టొద్దు, ప్రతి ఒక్కరిని అక్కడి నుంచి పంపించేసేయాలి. ఈ క్రమంలో జీరో సర్వీస్ నిబంధనను కొందరు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని కార్యాలయాలకు సంబంధించి పోస్టింగ్లు ఇష్టానుసారం జరిగాయని తెలియవచ్చింది. హైదరాబాద్లోని శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లా రిజిస్ట్రార్ల కార్యాలయాలకు చెందిన కొందరు ఈ బదిలీల్లో జోక్యం చేసుకొని పోస్టింగ్లను అనుకున్న వారికి కేటాయించేలా చూశారు. పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారింది. బదిలీల సమయంలోనే పటాన్చెరు రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో 2 జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాలపైన అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. అనధికారికంగా గుర్తించిన సొమ్మును దాదాపు 100 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 అధికారులు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఈ బదిలీల వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి దృష్టి సారించారు. 4 ముఖ్యమైన అధికారులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని గుర్తించారు. 30 మంది వరకు ఈ ఇతర అధికారుల పాత్ర ఉన్నది. వీరిలో కొందరు మంచి పోస్టులు పొందారు. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిపైన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నది. బదిలీల విషయంలో పెద్ద మొత్తంలో సొమ్ములు చేతులు మారగా ఎవరి నుంచి లబ్ధి పొందారో సమగ్ర విచారణ చేయిస్తున్నట్టుగా సమాచారం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేసిన వారికి సంబంధించిన సర్వీస్ రిజిస్టర్లను కూడా పరిశీలించి వివరాలు సేకరించినట్టుగా తెలిసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలియకుండా జరిగిందని మీరు అంటున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియకుండా జరిగిందా ఇది? మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉద్యోగ సంఘాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ పైరవీల్లో భాగస్వాములు అయి ఉన్నారు. ఫస్ట్ మీరు దాని మీద ఫోకస్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇందులో. వాళ్ళ అప్లికేషన్లు తీసుకున్నారా లేదా ఒకసారి అడగండి. పెద్ద ఎత్తున పైరవీలు జరిగినాయి ఇందులో వాళ్ళుగా ఇప్పుడు అక్రమాలు జరిగినాయి అంటే ఏంది? కోట్లు చేతులు మారినాయి. మరి ఆ డబ్బుల ట్రాన్సాక్షన్ లెక్క తేలాలి కదా, లింక్ ఎవరెవరికి ముట్టినాయి ఈ డబ్బులు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు మెయిన్ కీలకమైన పాత్ర పోషిస్తే ట్రాన్స్ఫర్ జరగడానికి అవకాశం ఉంటుంది. పై స్థాయి వాళ్ళే ఉంటారు అంతా. దీని మీద చర్యలు ఉంటాయని నాకైతే అనిపించట్లే. ఎందుకంటే మొన్న ఈ హైడ్రా విషయంలో తప్పుడు సర్వేలు చేసిరని ఆయన ఏడి శ్రీనివాసులు ఒకరిద్దరి మీద కేసులు పెట్టిరు. మరి సస్పెండ్ చేయరే ఇంతవరకు?
మేము ఆధారాలతో సహా ఒక మనిషి ప్రాణానికి సంబంధించిన విషయంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏది ఆయన డిఐ గంగాధర్ విషయంలో వీడియో కూడా చేసిన నేను. మరి ఇంతవరకు వాళ్ళని సస్పెండ్ చేస్తలేరే? వాళ్ళు 100 కోట్లకు ఎదిగిరు. మరి ఆ 100 కోట్లలో ఎన్ని కోట్లు పనిచేస్తున్నాయి వాళ్ళు సస్పెండ్ కాకుండా ఆపుతున్నాయి? అసలు మీరు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చండి. ఒక్క అధికారి మీదనైనా కేసు పెట్టిరా వీళ్ళు వచ్చిన తర్వాత? ఈ భూ కుంభకోణాల విషయంలో ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ల శాఖలే కదా రిజిస్ట్రేషన్ జరిగేది. ఒక్క భూ కుంభకోణం జరిగిందని దాంట్లో ఒక్క అధికారినైనా విచారణ చేసి వారి మీద కేసు పెట్టిన ఒక కేసు చూపించండి. ఏమన్నా ఏసీబీ పట్టుబడితే దొరికితే దొరికినట్టు బస్ అంతే.